చంద్రబాబు గారు ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడవ విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది, గతంలో ఈ గోదావరి కావేరీకి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. మూడవది, ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పీకి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల సాగర్ టు గ్రాండ్ ఆయనకట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. అంటే ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, క్లెవర్గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది.